హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంఈ తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే సిరీస్ పేరు నీ పిలిపే ప్రేమ గీతం. దీని పార్ట్ 1 నేను ఇంతకుముందు ఇచ్చాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇంకా రాజు తన ఎదురుగా ఉన్న అమ్మాయిని ఫోన్ నెంబర్ అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏమంటదో అని టెన్షన్ పడిపోయాడు. టెన్షన్ ఎదురైంది అతనికి. అది కూడా కొద్దిసేపే. ఎందుకంటే ఒకవేళ ఆమె నా నెంబర్‌తో నీకేంటి పని అని అడిగితే, మేము షో ముందు మీకోసారి ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. మీరు మీ మీ వర్క్స్‌లో బిజీగా ఉండి మర్చిపోతారేమో అని. ఇది మా డైలీ రొటీన్‌లో ఒక భాగం మేడం. అండ్ ఇది మా డ్యూటీ కూడా. మా తప్పు లేకుండా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటాము. ఒకవేళ మీకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి అని అనిపించకపోతే మేము గుర్తు చేయలేదు అనే నెపం మా మీద ఉండదు. మీరు మీ నెంబర్ ఇవ్వాలా వద్దా అనేది మీరే ఆలోచించుకొని ఇవ్వండి మేడం అని ఎంతో మర్యాదగా చాలా అమాయకంగా సమాధానం చెప్పొచ్చు అని అనుకున్నాడు. ఈయన ఇంత ప్లాన్ చేస్తే మనసులో అక్కడ మాత్రం అతను ఊహించినట్టు అలాంటివి ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆమె ఇంకా ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళేందుకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. యువరాజు తనని నెంబర్ అడిగిన విషయాన్ని ఆమె సీరియస్గా కూడా తీసుకోలేదు. అందుకే ఆమె కూడా ఆమె ఫోన్ నెంబర్ని అతను అడిగిన వెంటనే ఇచ్చేసింది. రాజు ఆ నెంబర్ రాసుకోవడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. ఆమె తన నెంబర్ ఇచ్చి వెనుతిరిగినప్పుడు రాజు అది చూసుకొని అది అతను ఎంతో విలువైన దాన్ని సంపాదించుకున్నట్లు భావించాడు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. వెళ్తున్న ఆమె వైపు ఎంతో ప్రేమగా చూశాడు. అతను ఆమెని ఎంతసేపు చూసినా ఆమె తన కోసమే పుట్టినట్లు అని అనిపించింది అతనికి. ఇంతలో అతని అంతరాత్మ అతని ఎదురుకి వచ్చి, ఒరే రాజు, నీకు ఆ అమ్మాయి కావాల్సి వచ్చిందా? నువ్వేంటి, నీ స్థితి ఏమిటి? ఆ అమ్మాయి ఏమిటి? ఆ అమ్మాయి స్టేటస్ ఏమిటి? ఒక్కసారి ఆ అమ్మాయిని యగాదిగా చూడరా. నువ్వు కనీసం ఆ అమ్మాయి కాలిగోటికి కూడా సరిపోవు. అలాంటిది నీకు ఆ అమ్మాయిని ప్రేమించే అర్హత ఉందనుకుంటున్నావా? ఆమెను చూస్తుంటే నీ కంటే బాగా చదువుకున్న అమ్మాయిలాగా, చాలా ఆస్తిపరురాల్లాగా మరియు మంచి స్టేటస్ ఉన్న అమ్మాయిలాగా అనిపించింది. నీ మొహానికి ఆ ఒక్క డొక్కు స్కూటర్ కూడా లేదు. కానీ ఆ అమ్మాయికి ఫోను, కారు ఉన్నాయి. ఎందుకంటే తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది కదా. అది ఆ అమ్మాయి సొంత కారు అయి ఉంటుంది. ఇంత ఉన్న అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని ఏం సాధిద్దామనుకుంటున్నావు? కనీసం ఆమె కారు పెట్రోలుకైనా నీ జీతం సరిపోయిద్దా? ఆశకి కూడా ఒక హద్దు ఉండాలిరా. ప్రేమించటం ఏముంది, పెద్ద నేరమేం కాదు. కానీ మనం ప్రేమించిన పిల్లని మనం మనతో తెచ్చుకున్నప్పుడు వాళ్ళ కంటే బాగా చూసుకోవాలి. అంతేగాని ప్రేమించాను అని చెప్పినా అంత తేలిగ్గా జీవితం మొత్తం ఉండదురా. నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని కష్టాలు పాలు చేస్తావా? నీ వయసులో ఉన్న వాళ్ళందరూ ఇంతే చేస్తున్నారా? చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చూసుకొని మనకి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోక మన స్థితి కంటే ఎక్కువ స్థితి కలిగిన అమ్మాయిని చేసుకోవడం, తర్వాత వాళ్ళతో గొడవలు పడటం, ఆ తర్వాత విడిపోవటం. ఎందుకంటే అప్పటికే ఒకరి మీద ఒకరికి మోజు తీరిపోతుంది కదా. నువ్వంటే మగాడివి, నీకేం కాదు. కానీ ఆడపిల్ల ఎంతమందిలో అవమానాలు పాలు కావాలి అలా వదిలేస్తే అని అతని అంతరాత్మ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండగా, ఎహే ఆపు, నేనేదో ఆ పిల్లని ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకుని కష్టాల పాలు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? చూశాను, నచ్చింది, ప్రేమిస్తున్నాను, నా ప్రేమని నాలో దాచుకున్నాను. కానీ ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బలవంతం చేశానా? లేదు కదా. కాస్త నువ్వు పక్కగా తప్పుకుంటే నా యువరాణిని నేను చూసుకోవాలి. కళ్ళతోనైనా చూసుకొనివయ్యా. ఓ పక్కకి, ఓ పక్కకి అని అంటూ కసిరాడు. నీ ఇష్టం, నీలో ఉండేది నేను.
ఆమెకు నువ్వు బాధపడుతుంటే ఆ బాధను కూడా భరించేది నేనే కదా! అందుకే చెప్తున్నాను అని అంటూ అతని అంతరాత్మ మాయమైపోయింది. ఆమె మాత్రం అక్కడి నుంచి వెళ్ళి ఇంకా కార్‌ని స్టార్ట్ చేయలేదు. రాజు ఆమెని చూస్తూ ఉన్నాడు. ఆమె ఫోన్‌లో మెసేజ్‌లు చెక్ చేయటంలో బిజీగా ఉన్నట్లు అనిపించింది. ఆ సమయంలో రాజు తన నెంబర్‌ని రిజిస్టర్‌లో నుంచి తన ఫోన్‌లోకి యాడ్ చేసుకున్నాడు. అది ఆమె పర్సనల్ నెంబరా? లేక ఇంట్లోదెవరిదైనా ఇచ్చిందా? లేక ఫ్రెండ్స్‌దెవరిదైనా ఇచ్చిందా అని చెక్ చేసుకోవాలి అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే తన వాట్సాప్‌కి వెళ్ళి ఆమె నెంబర్‌ని చూశాడు. అక్కడ ఆ అమ్మాయి ఫోటో కనిపించింది. అది చూసిన అతను యాహూ! యురేకా! అనేసి పెద్దగా అరిచాడు ఆనందంతో. ఆమె ఇంకా అక్కడే ఉండటంతో ఆమె దగ్గరికి చాలా తొందరగా నడుచుకుంటూ వెళ్ళి చాలా మర్యాదగా అడిగాడు. మేడం ఏమైనా ప్రాబ్లమా అని. అందుకు ఆమె నథింగ్ అని అంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. అయితే యువరాజు అటు వెళ్ళడము, శంకర్ ఇటు రావడము ఒకేసారి జరిగిపోయింది. శంకర్ వస్తూనే ఏడి ఎటెళ్ళాడు? ఎప్పుడు గమ్ము రాసుకున్నట్టు సీటు కతుక్కుపోతాడు. ఇప్పుడేంట్రా అంటే నేను అటెళ్ళి ఇటొచ్చేలోపు మాయమైపోయాడు అని అనుకుంటూ చూస్తూ బాక్స్ ఆఫీస్‌లోంచి బయటికి చూశాడు. యువరాజు బయట నుంచి రావటం చూసి ఇంతలోకి వీడికి ఏం పనొచ్చింది బయటికి? బయటికెళ్ళొస్తున్నాడు అని అనుకుంటూ అనుమానంగా చూస్తూ నుంచున్నాడు. రాజు రాగానే అక్కడ శిలాప్రతిమలా నుంచున్న శంకర్‌ని చూసి ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు రాజు. ఆహా ఏం లేదు. ఇంతలోకి ఎక్కడికి వెళ్ళావురా? బయట నుంచి వస్తున్నావు అని అడిగాడు. అందుకు రాజు మాట్లాడుతూ ఒక అమ్మాయి వచ్చి వెళ్ళిందిరా. తనకి ఏదైనా ప్రాబ్లం ఏమో అనేసి కొంచెం సేపు ఇక్కడే ఉంటే అడగడానికని వెళ్ళాను అని అన్నాడు. అందుకు శంకర్ మాట్లాడుతూ ఏంటి బాబు అమ్మాయిలకి ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయటానికి నువ్వు వెళ్ళావా? అది కూడా బయట అమ్మాయికి అని అన్నాడు. అబ్బా బయట అమ్మాయికి కాదురా మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వచ్చింది కార్లో. ఎంతకీ తను అక్కడి నుంచి వెళ్ళకపోతే ఏమైనా ప్రాబ్లమా అని అడగడానికి వెళ్ళాను అని అన్నాడు రాజు. అది విన్న శంకరు ఏంటి బాబు నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు ఒక అమ్మాయి రావటము వెళ్ళిపోవటము జరిగిపోయిందా అని అన్నాడు ఆశ్చర్యంగా. రాజు అతని ఆశ్చర్యాన్ని కానీ వెటకారాన్ని కానీ పట్టించుకోకుండా నిజంరా మూవీ టికెట్స్ బుక్ చేసుకుంది. నేను తన నెంబర్ కూడా తీసుకున్నాను చూడు అని అంటూ రిజిస్టర్ చూపించాడు. ఓ అని అంటూ దీర్ఘం తీశాడు శంకర్. చూడు నా ఫోన్లో కూడా ఫీడ్ చేసుకున్నాను అని చెప్పాడు. అసలు నా ఫోన్లో ఫీడ్ చేసుకోవడానికే ఆ అమ్మాయి నెంబర్ని అడిగాను అని కూడా చెప్పాడు యువరాజు. అది విన్నా శంకర్ హరే మామ వెనక ముందు చూసుకోకుండా ఒక అమ్మాయిని నెంబర్ అడిగేంత ధైర్యం నీకు ఎలా వచ్చిందిరా అని నవ్వాడు. అందుకు రాజు మాట్లాడుతూ దూకుడు మూవీలో లాగా సమంత చెప్పినట్టు ఈ అమ్మాయి చెప్పిందో లేదో తెలియదు కానీ నిజంగానే మామ ఈ అమ్మాయి కోసం యుద్ధాలేంటి కర్మ ప్రాణాలే తీసేసుకోవచ్చు అని అన్నాడు. అది విన్న శంకర్ అదేంటి మామ అంత బాగుందా? ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉందా అని అడిగాడు. అందుకు రాజు మాట్లాడుతూ నా కళ్ళతో చూడు మామ నీ కళ్ళకి తను అందంగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నా కళ్ళకి మాత్రం అప్సరసలా అనిపించింది. అందమంటే ఏంటి మామ సన్నగా మెరుపు తీగలాగా ఉండి హైట్గా ఉండి తెల్లగా ఉండటమేనా? ఏం ముద్దుగున్న వాళ్ళు అందంగా అనిపించరా అని అడిగాడు. అందుకు శంకర్ మాట్లాడుతూ అది కాదు మామ నువ్వు అలా ఫిక్స్ అయితే నేనేం చేయలేను. సరే కానీ ఇంతకీ నా చెల్లెలు ముద్దుగా ఉందా లేకపోతే సన్నగా రేవటలా ఉందా అని అడిగాడు. నీ చెల్లెలు ఎలా ఉంటే నీకేంట్రా? అన్నయ్యవి చెల్లెల్ని చెల్లెల్లా చూడాలి. చెల్లెలు ఎలా ఉన్నా కానీ ఇష్టపడాలి. తనకి సపోర్ట్ చేయాలి. అలానే బావమరిది కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి. బావమరిదిని ఏమీ అనకుండా బావమరిది ఏమీ అనకుండా
బావని బామర్ది ఏమన్నా అన్నా కానీ అన్నీ భరిస్తూ ఉండాలి అని అన్నాడు రాజు. అందుకు శంకర్ మాట్లాడుతూ, ఓహో, ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉంది బాబు అని అడిగాడు. అలా వాళ్ళు జోకులతోటి మాటలతోటి అలా టైంని వాళ్ళు గడిపేశారు. ఆ రోజు నైట్ దాకా ఉండే పని లేకపోయేసరికి రాజు యథావిధిగా తన టైం ప్రకారం 5 గంటలకే అక్కడి నుంచి బస్ స్టాప్కి బయలుదేరాడు. ఆ అమ్మాయి 6 గంటల షోకి వస్తుంది అని అతనికి తెలుసు. అయినా సరే అతను ఖచ్చితంగా అతని ఊరికి వెళ్ళాలి. అతని ఊరికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి 1 గంట ప్రయాణం పట్టిద్ది. అతన్ని శంకరే రోజు బస్ స్టాప్ దాకా తన బండిలో వదిలేసి వస్తాడు. రాజ్ తన ఊరు వెళ్ళాక అక్కడ తన సొంత వ్యాపారమైన పాల వ్యాపారము, అలానే జిమ్కి వెళ్ళి తన పాల వ్యాపారాన్ని చూసుకుంటాడు. ఉదయం కూడా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే లేచి జాగింగ్కి జిమ్కి వెళ్ళి మళ్ళీ తన పాల వ్యాపారాన్ని నిరాటంకంగా 10 గంటల దాకా చూసుకుంటూ తర్వాత తన ఇంట్లో వాళ్ళకి ఆ పాల పొట్టుని అప్పచెప్పి తను ఇక్కడికి వచ్చి థియేటర్లో వర్క్ చేస్తాడు. అలానే ఆ ఊర్లో కానీ ఇక్కడ కానీ ఎవరైనా ఏదైనా సాయం అడిగితే తనకు చేతనైనంత వరకు చేస్తూనే ఉంటాడు కాదనకుండా. అలా అతని ఇంటికి చేరుకున్న తర్వాత జిమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి తన పాల బూత్లో కూర్చొని ఆ రోజైన అమ్మకాలు లెక్కలు అన్నీ సరిచూసుకుంటున్నాడు. షాప్ అంతా నీట్గా సర్దేసి షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాడు. కాసేపటికి రాజు వాళ్ళమ్మ లలిత గారు, రాజు, భోజనం చేద్దాం రారా అని అంటూ పిలిచింది. సరేమా, నాన్నగారు వచ్చారా, చెల్లి తమ్ముడు ఏరి అని అడిగాడు. వాళ్ళు వస్తున్నారులే, నువ్వురా భోజనానికి అని అంటూ పిలిచింది. రాజు వాళ్ళది మండువా లోకిలి. వాళ్ళ తాతలు కట్టించిన ఇల్లు అది. ఇంటి చుట్టూ కొంచెం ప్లేస్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నగారు పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఆకుకూర మొక్కలు వేసి ఉన్నారు. దానికి ఇరువైపులా నైట్ క్వీన్ మొక్కలు ఉన్నాయి. గోడకు దగ్గరగా బంతి, చామంతి, మల్లెలు, కనకాంబరాలు, విరజాజులు మొక్కలు విరగపూసి ఉన్నాయి. అంతలో అతని చెల్లి జాహ్నవి వచ్చి హాయ్ అన్నయ్య అని అంటూ పలకరించింది. అతను కూడా హాయ్ చెప్పి చిన్నన్నయ్య ఏట్రా అని అడిగాడు. చిన్నన్నయ్య కూడా వస్తున్నాడు అన్నయ్య అని అంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇంతలో అరుణ్ కూడా వచ్చాడు. అరుణ్ రాజ్కి స్వయాన తమ్ముడు. రాజ్ తండ్రి పేరు మోహన్. ఎవరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎక్కడ తిరిగినా ఎలా ఉన్నా సాయంత్రం మాత్రం అందరూ కలిసి భోజనం చేయటం వాళ్ళకి అలవాటైపోయిన ఒక దినచర్య. భోజనాలు అయ్యాక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తూ ఉండగా లలిత గారు, రాజు ఒకసారి ఇట్రా అని అంటూ పిలిచారు. ఏంటమ్మా అని అంటూ దగ్గరకు వెళ్తే తన పక్కన కూర్చోబెట్టుకొని, ఏంటి నాన్న, ఈరోజు ఏదైనా స్పెషలా, ఎందుకు అంత కంగారుగా కనిపిస్తున్నా, ఏమైనా జరిగిందా అని అంటూ నాతో ఏమైనా చెప్పాలా అని అడిగింది. ఆమె మాటలకి ఒక్క క్షణం షాక్ అయిన రాజు, అలాంటిదేం లేదమ్మా, ఏదో కొంచెం వర్క్ టెన్షన్ అంతే, ఏదైనా ఉంటే నీతో చెప్తాలే అని అన్నాడు. అయినా నువ్వెలా అడిగావమ్మా నన్ను, నేను అలా కనిపిస్తున్నానా టెన్షన్గా అని అన్నాడు. లేదు, నువ్వు తినేటప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుంటేను, ఏమైనా జరిగిందా అనేసి నేను అడిగాను, అంతే, ఏమీ లేదన్నావుగా, సరే వెళ్ళి పడుకో అని అంటూ అతన్ని పంపించేసింది అక్కడి నుంచి. అతను తన రూమ్లోకి వెళ్తూ, ఎంతైనా తల్లి మనసు, బిడ్డలు ఎలా ఉన్నా కనిపెట్టేస్తారేమో అని చిన్నగా నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. తన మొబైల్ తీసుకొని ఆమె నెంబర్ని పదే పదే చూస్తున్నాడు. అతనికి ఆమె పేరేమిటో తెలియదు, అందుకే ఒక సాంగ్ పాడేసుకుంటున్నాడు. ఇక ఈ సాంగ్ అయిపోయేలోపు మీరేం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. ఈ పాటని మీ ఇష్టం వచ్చినట్టు పాడుకోండి, ఓకేనా. అలా అతను పాడుకుంటూ ఉండగానే అతని మదిలో అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఆమెకు మెసేజ్ చేయాలి అని. కానీ ఏమని మెసేజ్ చేయాలి అనేది అతనికి అర్థం కాలేదు.
అప్పుడు టైం చూస్తే 10:30 అయింది. ఛా! ఈ టైంలో ఒక ఆడపిల్లకి మెసేజ్ చేయకూడదు అని సైలెంట్‌గా పడుకున్నాడు. ఆ రాత్రంతా అతనికి ఆమె కలలతో కలత నిద్రే అయింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.